నేను కాదు కానీ ప్రభు నువ్వేం మాట్లాడు, మాకు కావాల్సిన ప్రభు నీ మాటలు నీ వర్తమానం ప్రభావం మాకు అనుగ్రహించి మా ఉదయంలో నింపి సాయం చేయండి. యేసునామములో అడుగుచున్నాం తండ్రి, ఆమేన్. దేవుని అవని స్తోత్రాలు. మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు. హల్లెలూయా. నేను ఎక్కువసేపు ఏం చెప్పను, ఒక 25 నిమిషాలు మాత్రమే చెప్తా. కొద్దిసేపు అయినా జాగ్రత్తగా, ఓకేనా? మొబైల్స్ ఎవరు చూడకండి. మొబైల్ చూసినా కొద్దిసేపే దేవుని మాటలు మీ అందరికీ నేను తెలుసు అయినప్పటికీ దేవుని కొన్ని మాటలు ధ్యానం చేద్దాం. బైబిల్ చదివే వాళ్ళు ఉంటే కొంచెం త్వరగా నేను చెప్పాను చదవండి. కొన్ని వివరాలు చెప్తాను. ప్రకటన గ్రంథము 3వ అధ్యాయం 20వ వచనాన్ని చదువుతాం. ప్రకటన గ్రంథము 3వ అధ్యాయం 20వ వచనం. ఇదిగో నేను తలుపు నొద్ద నిలుచుండి తట్టుచున్నాను. ఎవడైనను నా స్వరం విని తలుపు తీసిన యెడల నేను అతని యొద్దకు వచ్చి అతనితో నేనును నాతో కూడా అతడును భోజనము చేయదు. ఆమేన్. హల్లెలూయా. చక్కటి మాట మనం విన్నాం ప్రకటన గ్రంథంలో. ఇదిగో నేను తలుపు వద్ద నిలుచుండి తట్టుచున్నాను. మనం ఏ సందర్భంలోనైనా ఎక్కువసేపు తలుపు కొట్టి 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 ఇసుకుపెట్టి ఎరిగిపోయాం. మనం ఏ సందర్భంలో ఎక్కడైనా సరే ఎవరి దగ్గరికి వెళ్ళినప్పుడైనా చాలాసార్లు తలుపు కొట్టి కొట్టి ఎదికొచ్చినాం. మనం వాళ్ళు తీయకుండా లెగవకుండా ఎప్పుడైనా మనం వచ్చిన సందర్భం ఉన్నాయా? దేవుడు ఇదిగో మనం సర్వసాధారణంగా స్వతంత్రంగా ఒక మనిషిని ఎప్పుడు పిలుస్తామండి? మనం ఫోన్లో మాట్లాడతాం, నేనే అంటారు కదా. కొంతమంది పేరు చెప్పరు, కొంతమంది పేరు చెప్తారు. పేరు చెప్పకపోతే అర్థమైంది వాళ్ళు మనకెవరో కావాల్సిన వాళ్ళు, మన రిలేటివ్, మన భర్త కావచ్చు, పిల్లలు కావచ్చు. లేకపోతే కొత్త వాళ్ళు అయితే ఏం చెప్తారు? నేనండి ఫలానా సుందరరావుని, లేకపోతే ఫలానా అబ్రాహం. కానీ దేవుడు ఇక్కడ ఏం చెప్తాడు? ఇదిగో నేను. ఎవరండి నేను అంటే? మనకి బాగా కావాల్సిన వాళ్ళు, అంతేనా? తెలిసిన వాళ్ళు, లేకపోతే మన చాలా దగ్గర వాళ్ళు, లేకపోతే మనకి సమీపం అనుకోవచ్చు. నేను తలుపు వద్ద నుండి నిలుచుండి తట్టుచున్నాను. ఎవరైనా సరే ఏం చేయాలంట? ఎవరైనా దేవుడు తలుపు తట్టినప్పుడు ఎవరైనా సరే నో ఎక్స్క్యూజ్. నేను కాదులే, నువ్వు కాదులే, నేను, లేకపోతే మనం పంచుకోవడానికి వీలు లేదు. దేవుడు ఎవరైనా తలుపు తడితే, దేవుడు తలుపు తట్టిననుకోండి, ఎవరైనా లేచి తలుపు తీయాలి, అంతే. నో మోర్ క్వశ్చన్స్, ఆన్సర్లే ఉండవు. దేవుడు మన సమీపంలో, మన జీవితంలో ఎన్నోసార్లు ఎంతో మందితో తలుపు తడుతూ ఉంటాడు కదా. పేరు పెట్టి తలుపు తడుతూ ఉంటాడు. కొంతమంది తీయచ్చు, కొంతమంది తీయకపోవచ్చు. వాళ్ళ జీవితంలో లేట్ చేయొచ్చు, లేకపోతే దేవుణ్ణి ఆస్వాదించకపోవచ్చు. ఒక చిన్న మాట లూకాసు వార్తలో 12వ అధ్యాయము 36వ వచనంలో ఒక చిన్న మాట అక్కడ రాయబడి చూడండి. లూకాసు వార్త 12వ అధ్యాయం 36వ వచనంలో, లూకాసు వార్త 12:36. తమ ప్రభువు పెండ్లి విందు నుండి వచ్చి తట్టగానే అతనికి తలుపు తీయటకు అతడెప్పుడు వచ్చునో అని అతని కొరకు ఎదురు చూస్తూ మనుషుల వలె ఉండుడి. ప్రభు వచ్చి ఏ దాసులు మెలుగుగా ఉండుట కనుగొనునో ఆ దాసులు ధన్యులు. అక్కడ ఏమన్నదండి? ప్రభు వచ్చి తలుపు తడితే ఏం చేయాలంట? తలుపు తీయటకు అతడు ఎప్పుడో వచ్చినాడు అతని కొరకు ఎదురు చూస్తూ మనుషుల వాళ్ళే ఉండదు. ఆమేన్. హల్లెలూయా. ప్రభు వచ్చినప్పుడు ఎప్పుడు తలుపు తడతాడో అని ఎవరెదురు చూడాలండి? దేవుని బిడ్డలైన మనము
ప్రభు వచ్చి తలుపు తట్టడానికి ఎప్పుడు వస్తాడో అని ఎదురు చూడాలి. ఎప్పుడు ప్రభు వచ్చి తలుపు తడతాడు, ఎప్పుడు తీయాలి. కానీ ప్రభు ఇక్కడ తలుపు తడుతున్నాడు, ఎవరైనాను తలుపు తీస్తారేమోనని చూస్తూ ఉన్నాడు కదా. ఒకవేళ తలుపు తీస్తే ఏమవుతుంది? ఫర్ ఎగ్జాంపుల్, ఏ ప్రభు వచ్చి తలుపు తట్టాడు, తలుపు తీసావు, ఎవరైనా నా స్వరం విని తలుపు తీస్తే అతనితో కూడా నేను, నాతో కూడా అతను భోజనము చేయుదును. హల్లెలూయా, హల్లెలూయా. తలుపు తీస్తే ఎవరు వస్తారండి లోపలికి? ప్రభు అయిన దేవుడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, మన జీవితంలో ఎన్నోసార్లు దేవుడు మనల్ని తడుతూ ఉంటాడు. పరమగీతంలో మీకు తెలిసిన వాక్యము, ఆమె అంటాడు, నా తల వర్షానికి తడిసిపోతుంది, నేను మంచుకు నిలబడి ఉన్నాను, తలుపు తీ అని చెప్తా ఉంటే ఆమె ఏం చెప్తా సమాధానం? ఆమె మనసులో అనుకుంటుంది, ఇప్పుడే నేను బట్టలు ఇప్పాను, పడుకున్నాను, దుప్పటి కప్పుకున్నాను, నేను బెడ్ మీద పడుకున్నాను, లేకపోతే నేను వేరే పనిలో ఉన్నాను అని ఆమె తలంచుకుంటుంది. ప్రభు ఏమో తలుపు తడుతూ ఉన్నాడు. పరమగీతంలో మీరు చూస్తే 5వ అధ్యాయంలో అక్కడ రాయబడి ఉంటుంది అన్నమాట. అయితే ఆమె వచ్చి తలుపు తీయనంతలో ప్రియుడు ఏం చేశాడంట? వెళ్ళిపోతాడు. ఈ తలుపు గురించి ఎందుకు చెప్తున్నా అంటే, మన జీవితంలో కూడా ఈ తలుపుకి చాలా ప్రాముఖ్యత ఉన్నది. ప్రభు వచ్చి తలుపు తట్టడం ఒక ఎత్తు అయితే, దాన్ని తీయడానికి సిద్ధపడి ఉండాలి. అది చిన్నవారమైనా పెద్దవారమైనా మన జీవితంలో నువ్వు ఆల్రెడీ తలుపు తీసావు, బాప్తిసం తీసుకొని దేవుని తలుపు తీసావు, దేవుని కొరకు తలుపు తీయబడి ఉన్నది. దేవుడు ఆల్రెడీ ఎప్పుడో నిన్ను తట్టాడు, లేకపోతే నువ్వు ఇక్కడ కూర్చొని ఉండవు. నువ్వు దేవుని మందిరంలో వచ్చినావంటే, దేవుని మందిరంలో నువ్వు కూర్చున్నావంటే, దేవుని సన్నిధిలో నువ్వు బైబిల్ పట్టుకొని ప్రార్థనకి నువ్వు బయలుదేరినావంటే, దేవుడు ఆల్రెడీ నిన్ను తట్టాడు. గుర్తుపెట్టుకో, ఆల్రెడీ నిన్ను తలుపు తట్టాడు కాబట్టి నువ్వు దేవుని మందిరంలో ఉన్నావు. ఒకప్పుడు మన స్థితి ఏమిటో గుర్తుపెట్టుకోండి. మన పూర్వస్థితి, మనం ఎక్కడి నుంచి వచ్చినామో, ఏ స్థితిలో ఉన్నామో, ఏ స్థితిలో ఉండి దేవుడు మనం నడిపించాడో, దేవుడు నిన్ను తట్టబట్టి నువ్వు లేచావు. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడు ఆల్రెడీ నిన్ను తలుపు తట్టాడు. నువ్వు చేయాల్సిన పని ఆయన స్వరాన్ని నువ్వు వినాలి. తర్వాత ఏంటండి, ప్రకటన గ్రంథంలో ఏముంది? ఆయన స్వరం విని తలుపు తీసినట్లా ఆయన స్వరాన్ని మనం వినాలి. ఎవరి స్వరం అండి? ఎవరి స్వరం? మనం చాలా స్వరాలు వింటాం లేచిన కాంచి కదా. కొన్ని తిట్లు వింటాం ఇంట్లో, కొన్ని ఇంకా సౌండ్లు లేచిన కాంచి, టీవీ సౌండ్, పిల్లల సౌండ్, రకరకాల స్వరాలు వింటూ ఉంటాం కదా. మనం వినాల్సింది ఓన్లీ దేవుని స్వరం మాత్రమే, దేవుని వాక్యం మాత్రమే. ఒక పాత పాట ఉంది కదా, హృదయం అనేడు తలుపు నొద్ద, వచ్చే పాట, యేసునాథుండు హృదయం అనేడు తలుపు నొద్ద, హృదయం అనేడు తలుపు నొద్ద యేసునాథుండు నిలచి సదయుడగుచు తాట్టుచుండు సకల విధములను, నిలచి సదయుడగుచు తాట్టుచుండు సకల విధములను. హల్లెలూయా. ఎక్కడికి వచ్చావండి? ఏ తలుపు తడుతున్నాడు దేవుడు? హృదయం అనే తలుపు తడుతూ ఉన్నాడు. ఎవరైనా దేవుని స్వరం విని తలుపు తీయాలి, దేవుని స్వరాన్ని వినాలి, దేవుని మాటలు వినాలి. ఈ రోజుల్లో దేవుని స్వరం అంటే, ఎప్పుడైనా విన్నారండి దేవుని స్వరం? ప్రార్థన చేశారా దేవుని స్వరం ప్రభు అని వినాలని? దేవుని మాటలు ఎప్పుడైనా విన్నారా? దేవుని స్వరం వినాలి. బాప్తిసం తీసుకున్న ప్రతి బిడ్డ, రక్షణ పొందిన నీవు దేని వైపు చూడాలి? మనం, నువ్వు క్రీస్తుతో కూడా లేపబడిన వాడు అయితే ఏం వెతకాలి? పైనున్న వాటినే వెతకాలి, దేవుని మాటలనే వెతకాలి. పైకి చూస్తే ఎవరు ఉంటారండి?
ఒకసారి పైకి చూసామనుకోండి, ఎవరు ఉంటారు? దేవుడు తప్ప మరి ఎవరు అక్కడ కనబడరు. ఆమేన్, హల్లెలూయా. పైకి చూస్తే ఎవరు కనబడరు. దేవుడు సృష్టించిన సృష్టి తప్ప పైన వాటిని మాత్రమే వెతకాలి. ఈ భూమి మీద ఉన్న వాటికి మనకి ఎటువంటి సంబంధం లేదు. మనం పైన వారమే, మన కింద ఉన్న వారం కాదు. అందుకే హృదయం అనే తలుపు యేసుప్రభు తట్టినప్పుడు నువ్వు ఆయన స్వరాన్ని వినాలి, ఆయన మాటలు మాత్రమే వినాలి. ఒక భక్తుడు, యోహాను భక్తుడు, మీకు తెలుసు కదా, యోహాను ప్రకటన గ్రంథం రాసింది ఎవరు? యోహాను. ఆయన్ని మాడే నూనెలో మళ్ళా మాడే నూనెలో ఆయన వేసినా కూడా చనిపోలేదు. ఆయన దాంట్లో పడేసినా కూడా ఆయన చనిపోలేదు. అప్పుడు ఆయన తీసుకెళ్ళి ఎక్కడ వేశారంటే పద్మాసు దీపం, ఆ రోమా సామ్రాజ్య ప్రభుత్వంలో ఒక దీపం. అంటే అక్కడ ఊరున్నారు, ఇంకా అక్కడ వాళ్ళ చేత సేకరి చేస్తూనే ఉంటారు. వాళ్ళు ఇంకా వీళ్ళు మాటినారు, కఠినమైన శిక్ష విధించే ప్రదేశంలో యోహాను పడేస్తారు. ఇంక ఈయన ఎక్కడ చావట్లేదు, ఏం చేసినా ఫలితం లేదని చెప్పేసి యోహాను తీసుకెళ్ళి ఆ పద్మా దీపంలో పడేస్తారు. అప్పుడు దేవుడు అక్కడ మాట్లాడతాడు. యోహాను ఇదే ప్రకటన గ్రంథంలో ఒకటో అధ్యాయం 3వ వచనంలో 9వ వచనం చదువుకుందాం. మీ సహోదరుడును యేసును బట్టి కలుగు శ్రమలోను యేసును కూర్చున్న సాక్ష్యం నిమిత్తము పద్మాసు దీపమును పరవాసినైతిని. ప్రభునందు ఆత్మవశుడై ఉండగా భూరధ్వని వంటి స్వరము నీవు చూస్తున్నది గొప్ప స్వరం. ఆమేన్, హల్లెలూయా. దేవుని స్వరం ఎలా ఉంటుందండి? దేవుడు ప్రతి ఒక్కరితో మాట్లాడతాడని మనమే చెప్తూ ఉంటాం. బైబిల్ గ్రంథంలో మనమే మా దేవుడు ఎలాంటి వాడు, మగవాడు కాదు, చెవిటివాడు కాదు, గుడ్డివాడు కాదని మనమే చెప్తూ ఉంటాం. మన దేవుడు మాట్లాడే దేవుడు, మన దేవుడు. ఆయన స్వరాన్ని మనం వినాలి. వినాలా లేదా? మన దేవుని స్వరం వినాలి. యోహాను భక్తుడు పద్మాసు దీపంలో గొప్ప స్వరం వింటున్నాడు. దేవుని స్వరము వినిపిస్తూ ఉన్నాడు, చెప్తూ ఉన్నాడు, ఇదిగో నేను ఈ కార్యములు చేయబోతున్నానని, నీ కార్యములు చేయబోతున్నానని ఆయన స్వరం విను చెప్తున్నాడు. యోహానుతో మాట్లాడిన దేవుడు ప్రభు దినమందు ఆత్మవశుడై ఉండగా భూరంతో వంటి గొప్ప స్వరము నువ్వు చూస్తున్నది పుస్తకంలో రాసి ఎఫెసు, స్ముర్నా, పెర్గమో, తుయతైర, సార్దిస్ ఈ సంఘాలన్నిటికీ చెప్పమని దేవుడు చెప్తున్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆయన సన్నిధిలో ఆయన మాటలు, ఆయన స్వరము యోహానుతో అనేక మాటలు చెప్పాడు. ఈ ప్రకటన గ్రంథంలోనే 2వ అధ్యాయం 3వ వచనంలో సంఘానికి సంబంధించిన ఒక మాట, చిన్న మాట చెప్తున్నాడు. ప్రకటన 2వ అధ్యాయం 3వ వచనంలో నీవు సహనము కలిగి నా నామము నిమిత్తము భారము భరించి అలయలేదని. హల్లెలూయా. మరోసారి చెప్పండి అమ్మా, మరోసారి చదవండి. అది నీవు సహవాసం కలిగి నా నామము నిమిత్తము భారము భరించి అలయలేదంట. ఇది సంఘంలో ఉన్న బిడ్డలకు, సంఘ సభ్యులకు మీరు ఏం కలిగి ఉన్నారని దేవుడు ముందే ఊహించుకుంటున్నాడు. ఏం కలిగి ఉన్నాడంట? నా నామము నిమిత్తం మీరు భారము భరించాలి. ఏం భరించాలి? ఈ సుందరరావు మాగేదో చెప్తాడు అనుకోండి, దేవుని మాటలు నేను చెప్తాను. సంఘము మీద భారం కలిగి ఉండాలి. మీరు ఈ సంఘంలో మీరేం చేస్తున్నారు? సహవాసం చేస్తున్నారు, కలిసి ఉన్నారు, సహవాసంతో మీరు వెళ్తూ ఉన్నారు. ఈ భారం మోయాల్సిన బాధ్యత ఎవరిది? సంఘస్థుల మీద చాలా ఉంది. అందుకే దేవుడు ఇవి ఖచ్చితంగా ఈ మాటలు ఉన్నాయి. మనం ఏదో సొంతగా మీరు చేయాల్సిన కాదు. బైబిల్ గ్రంథంలో చెప్పాల్సిన మాటలు, ఆయన మాట్లాడే మాటలు, దేవుడు చెప్పబడిన మాటలు సంఘంలో రాయబడి ఉన్నాయి. ఈ సహవాసం కలిగి మీరందరూ ఏం కలిగి ఉండాలి? సహవాసం కలిగి ఉండాలి. సహవాసం అంటే ఏంటి? ఒకరినొకరు పురుగొల్పుకుంటాం. ఆయనకి చెప్పకూడదు కానీ కాలు దెబ్బతింది. ఈ కార్పెట్లు ఎవరు రావాలి, ఈ చైర్లు ఎవరు వేయాలి, ఈ ఆరాధన ఎవరు సిద్ధపరచాలి? ఎవరు సిద్ధపరచాలి?
గుర్తుపెట్టుకుని దేవుని బిడ్డలారా, దేవుడు తలుపు తడుచున్నాడు. ఈ తలుపు గురించి చివరిలో మాట్లాడుతూనే ఉంటా. ఎవడైనా తలుపు తీస్తాడేమో దేవుడు చూస్తూ ఉన్నాడు. ఉదయం లేచి కాల్చి ప్రతి బిడ్డను తడుతూ ఉన్నాడు. లే లే మనం చెప్పాలంటే పాత నిబంధన గ్రంథంలో 10 ఆజ్ఞలు మీరు చదివారు కదా, చదివారా? నిర్గమాకాండం 16వ అధ్యాయంలో ఆ లాస్ట్ ఉంటుంది. పరిశుద్ధ దినము, విశ్రాంతి దినమును మనం ఎలా పాటించాలి? పరిశుద్ధ దినముగా పాటించాలి. ఇంతకుముందు పరిశుద్ధ దినం రోజు కట్టె పొరలు ఏరుకుంటే ఏమైంది? వెంటనే చెప్పించి వాడిని దేవుడు చనిపోయేటట్టు చేశాడు. ఇది దేవుని ఆజ్ఞ. రాను పరిశుద్ధ దినం రోజు క్యాల్కులేటెడ్ దినంగా అయిపోయింది. లెక్కలు వేసుకునే టైం మా భాష గారు ఇంతేలే, మేము ఇంతేలే, ఇంతసేపు దేవుని సన్నిధిలో పరిగెత్తాలి. ఆయన స్వరం వినటానికి దేవుడు ఏం చెప్పాడు? ఎక్కడ ఇద్దరు ముగ్గురు కూడి నా నామమును మహిమపరుస్తారో అక్కడ వారి మధ్యలో నేను. ఎవరుంటారండి ఇక్కడ ఎవరుంటారు? సోమవారం నుంచి శనివారం వరకు మీరు ఎవరితోనో కలుస్తూ ఉంటారు, ఎవరితోనో మాట్లాడుతూ ఉంటారు, మీ పనుల్లో మీరు బిజీగా ఉంటారు. ఆదివారం రోజు ఎవరిని కలవడానికి వస్తారు? మీరు ఇక్కడ దేవుని మాత్రమే కలవడానికి వస్తారు. గుర్తుపెట్టుకోండి. మా సభ్రంగానో లేకపోతే చర్చినో వాళ్ళ ఇంటినో కాదు. దేవుని వాక్యాన్ని ఆయన తలుపు తడుతున్నప్పుడు చేయడానికి నేను సిద్ధమా, రెడీయా? ప్రభువా నేను ఉన్నా, నాతో మాట్లాడు, నీ స్వరం నాకు వినిపించు ప్రభువా. దావీదు ప్రార్థన ఉదయము, మధ్యాహ్నము, రాత్రి దేవునితో మాట్లాడుతున్నాడు, స్వరమెత్తి మాట్లాడుతున్నాడు. ప్రభువా నేను ఏం చేయాలి రాజ్యంలో? నీ జ్ఞానంతో నన్ను నింపు, నీ తెలివితో నన్ను నింపు, నీ వాక్యంతో నన్ను నింపు. నేను మంచి పరిపాలన చేయాలంటే ఆయనతో సాధ్యమైద్దా? దేవునితో మాట్లాడినప్పుడే. ఈ సహవాసం కూడా బలపడాలంటే, ఈ సంఘం కూడా అభివృద్ధి చెందాలంటే ప్రతి ఒక్కరు దేవునితో మాట్లాడాలి. నువ్వు ఎవరి దగ్గరికి వెళ్ళాలి, ఎవరితో మాట్లాడాలి, ఎవరికి ప్రార్థన చేయాలి, ఎవరిని సహవాసంలో నడిపించాలి, ఎవరికి నీ వాక్యం చెప్పాలి, నువ్వు ఎవరో పాటలో పడాలి. దేవుని చిత్తం, దేవుని ఉద్దేశం. నువ్వు తలుపు తీనంతలో యేసుప్రభు వెళ్ళిపోతున్నాడు. జ్ఞాపకం పెట్టుకో. ఒక్కసారి దేవుడు తలుపు వేశాడంటే దేవుడు మరలా తలుపు, నువ్వు తల కింద కొట్టి కాళ్ళు పైకేసి తపస్సు చేసినా కూడా. మత్తయి సువార్త 25వ అధ్యాయంలో బుద్ధిగల కనికలు, బుద్ధి లేని కనికలతో దేవుడు మాట్లాడుతున్నాడు. ఏం చేశాడండి? మీకు అందరూ స్టోరీ తెలుసు కదా, కనికల స్టోరీ తెలుసు కదా. యేసుప్రభు వచ్చాడు, ప్రకటింపబడింది, ఇదిగో పెళ్లి కుమారుడు వేంచే ఉన్నాడు, వస్తూ ఉన్నాడు, సిద్ధపడండి. అపోస్తల కార్యములు దినములు చెడ్డవి. దినములు ఎలాంటివి అంట? సమయమును పోనీక సద్వినియోగం చేసుకొనిడి, అజ్ఞానం వలె కాక జ్ఞానం వలె ఉండుడి. ఇంకా మీరు ఎంతకాలము దేవుడు ఇంకా మీకు ఆల నేర్పాలా? మీరు ఏ స్టేజ్లో ఉన్నారు? ఒక పిల్లోడు స్కూల్కి వెళ్ళాడు అనుకోండి, ఫస్ట్ ఏం నేర్పుతారు? ఆలు నేర్పుతారు. నెక్స్ట్ ఇయర్ బుక్స్, ఇంకా నెక్స్ట్ ఇయర్ ఇంకా బుక్స్ పెరుగుతూనే ఉంటాయి, వాళ్ళ సబ్జెక్ట్ పెరుగుతూనే ఉంటుంది. కానీ ఒక సంఘ సభ్యులకు మాత్రమే, రక్షింపబడ్డ ప్రతి వ్యక్తి మాత్రమే ఇంకా ఆలు అయ్యే నేర్పాలి. ఇంకా నువ్వు రా, పాటలు రా, ముందు రా, వెనకరా, తర్వాత రా, నువ్వు దేవుని కొరకు రా అని దేవుడు చెప్పాలా? దేవుని కొరకు నువ్వు సిద్ధపడాలనా? లూకాసు వార్త 12 చదువుకున్నావు. పెండ్లి కుమారుడు వచ్చినప్పుడు నువ్వు రెడీగా ఉండాలి, తలుపు చేయడానికి రెడీగా ఉండాలి. దేవుడు ఏం చేస్తూ ఉన్నాడు? మత్తయి సువార్త 5వ అధ్యాయంలో శిష్యులందరూ కూడి, ప్రభువా అసలు నువ్వు ఎప్పుడు వస్తావు? ప్రభువా అసలు నువ్వు ఎప్పుడు వస్తావు? నీ రాకడకు సూచనలే అంటే మొట్టమొదటి మాట ఏం చెప్తాడు? నేను వచ్చేటప్పుడు ఏం జరుగుతాయంట? యుద్ధాలు, భూకంపాలు, రాజ్యం మీదకి రాజ్యము, దేశం మీదకి దేశము, మనుషుల మీదకి మనుషులు. ఇవన్నీ వేదనలకు ప్రారంభం. దేవుడు వచ్చడానికి సూచనలు. ఈ లోకంలో ఇప్పుడు మనకి ఏం జరుగుతున్నాయండి? శాంతిగా ఉందా? ఇజ్రాయెల్ మీదకి ఇరాన్ మీదకి అవి ఇవి, ఆ దేశం ఈ దేశం, యుద్ధాలు జరుగుతూనే ఉన్నాయి. మన భారతదేశం కూడా రావద్దనుకోవద్దు, వస్తాయి. దేవుడు ప్రణాళిక. ఈ టైంలో మందిరాలు కూల్చుతున్నారు, కొడుతున్నారు, పాస్టర్లను చంపుతున్నారు, హింసిస్తున్నారు, నరుగుతున్నారు, చంపుతున్నారు, బైబిల్ ప్రకటించి చేయనట్లేదు, సువార్త చేయనట్లేదు, కరపత్రికలు పంచనట్లేదు. ఈ సమయంలో మనమేం చేస్తున్నాం?
దేవుడి స్వరము వినపడటానికి దేవుడు ఎన్నో ప్రయత్నాలు చేస్తున్నాడు, చేసే వాళ్ళని చేయనిట్లేదు. మరి మనం ఏం చేస్తున్నాం? దేవుని స్వరం మనం ఎక్కడ వింటున్నాం? ప్రార్థన చేస్తున్నావా? దేవుని ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉన్నావా? ఆయన మేఘారుడై వస్తున్న సమయంలో వాళ్ళు రాయనై ఉన్నప్పుడు ఈయనకి డబ్బు ఏం సరిపోదు. నాకు సహోదరుడు చర్చిల ప్రసాదే గుర్తొస్తాడు, క్లోజ్ ఫ్రెండ్, చిన్నప్పటి నుంచి ఉన్నాడు. ఈ సహవాసంలో ఆయన భారము మోసాడు. నేను ఎంత కష్టం అంటే, ఎంత పనున్నా పాప అబ్రహాం గారికి చేదుడు వాదుడుగా ఉండేవాడు. ఈరోజు ఉన్నాడా? దేనికోసం ప్రయాసపడుతున్నారు? ఉదయం లేచిన కాంచి రాత్రి వరకు ప్రయాస పడుతూనే ఉన్నాం. దేని కొరకు? దేవుని కొరకు ప్రయాసపడండి, ఆయన రాజ్యం కొరకు ప్రయాసపడండి. జీవం అనే గ్రంథంలో, ఆయన జీవ గ్రంథంలో నీ పేరు లిఖింపబడడానికి ప్రయాసపడండి. కొంతసేపు కనబడి అంతలోనే మాయపడే ఈ లోకంలో బైబిల్ చదవండి, ప్రార్థన చేయండి, ముమ్మారు ప్రార్థన చేయండి. షడ్రకు మిషకు అబేద్నెగోలు ఎక్కడే పడ్డారండి? ఎక్కడే పడ్డారు? మనల్ని వేసారనుకోండి, మనం అలా ఉండాలా? మాడైపోవాలా? దుష్టుడు ఎన్ని మన మీద నిందలు మోపినా, ఎన్ని కార్యములు చేసినా, మనల్ని నశింపజేయాలని ఎంత చూసినా, దేవుడు షడ్రకు మిషకు అబేద్నెగోల మనం కాపాడాలి. హల్లెలూయా, హల్లెలూయా. కాపాడాలంటే దేవుడు మనతో ఉండాలి, ఆయన్ని మనం చేర్చుకోవాలి. మన హృదయంలో ఎటువంటి కల్మషం ఉండకూడదు, ఎటువంటి దేవునికి ఆటంకం ఏది కనపడకూడదు. దేవుడు ఎదురు చూస్తున్నప్పుడు దేవునికి ఎదురు వెళ్ళాలి, ప్రభుత్వం మాట్లాడాలి, దేవుని వాక్యాన్ని చదవాలి. ఎన్నిసార్లు చదువుతున్నామండి మనం? యవన కాలంలో దేవుని వాక్యం చదవండి, దేవుని మాటలు చదవండి. బైబిల్లో ఏముందో తెలియదు, ఎన్ని గ్రంథాలు ఉన్నాయో తెలియదు, ఎక్కడ స్వార్థ గురించి మాట్లాడినాయో తెలియదు, ఎక్కడ స్వస్థత గురించి మాట్లాడినాయో తెలియదు. అసలు మనం ఏం చేయాలో మనకు తెలియకుండా మనం బ్రతుకుతున్నాం, మనం జీవిస్తున్నాం, మనం సవాసం చేస్తూ ఉన్నాం. మిమ్మల్ని ఎవరైనా దేవుని వాక్యం అడిగారనుకోండి, చెప్తారా? చెప్పగలరా? 10 అధ్యాయాలు మీరు చూడకుండా చెప్పగలరా? దేవుని వాక్యం ఎక్కడుందో మీరు చెప్పగలరా? మీరు ఏం నేర్చుకుంటున్నారు దేవుని చదువులో? దేవుని చదువులో రక్షింపబడే నువ్వు, దేవుడు నిన్ను ఎక్కడో ఆయన దీపము నీకు పెట్టి ఉన్నాడు. నరునికి దీపం ఎవరు పెట్టినా దేవుడు నిన్ను వెలిగించాలని చూస్తూ ఉన్నాడు. అందుకే నీ తలుపు తడుతున్నాడు. ఈ లోకంలో ఎంతో మంది ఉన్నారు. ఈ లోకంలో దేవుని విడిచి దేవుని దగ్గరికి రాకుండా, దేవునికి దూరంగా, దేవునితో సహవాసం లేకుండా, దేవునితో సంబంధం లేకుండా, దేవుని మాట వినకుండా అనేక మంది ఉన్నారు. కానీ దేవుడు నిన్నెందుకు ఏర్పరచుకున్నాడు తెలుసా? నీతో ఎందుకు మాట్లాడుతున్నాడు తెలుసా? నీ వైపే ఎందుకు దేవుడు తలుపు తడుతున్నాడు తెలుసా? నువ్వు దేవునికి కావాలి, నీ దీపము దేవునికి అవసరం. నువ్వు ఈ లోకంలో అనేక మందికి నువ్వు వెలిగియాలి దేవుని బిడ్డ. హల్లెలూయా, హల్లెలూయా. ఆయన స్వరము వినడానికి నువ్వు వేగరమ లేవాలి, వేగరమే ముందు రెడీగా ఉండాలి. మనం నిద్రపోతా ఉన్నాం అనుకోండి, తలుపు తడుతూ ఉంటే ఎంతసేపు ఉన్నా మనం లేస్తామా? మనం గాఢ నిద్రలో ఉన్నాం అనుకోండి, లేకం కదా. అందుకే ప్రభు మెలకుగా ఉండి ఏం చేయాలంటే మనం మెలకుగా ఉండాలి, మెలకుగా ఉండి ప్రార్థన చేయాలి. యేసు ప్రభు సిలువ వేసే టైంలో శిష్యులందరినీ కూర్చోబెట్టి కొంచెం ముందుకెళ్ళి ఎలా ప్రార్థన చేస్తున్నారండి? కన్నీరు కూడా రక్తపు బిందువులే కారునంతగా, ఆయన కన్నీరు రక్తం వలె కారునంతగా ప్రభు ప్రార్థన చేస్తూ ఉన్నాడు. ప్రభువాని చిత్తం అయితే. కానీ శిష్యులు ఏం చేస్తారు? ఏం చేస్తారండి? ఏం చేస్తున్నారు? ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ మాటలు కాదు కానీ దేవుని సత్యాలు. ఈరోజు ప్రభు మనల్ని గోజాడుతున్నాడు, అడుగుతున్నాడు, ప్రార్థన చేయండి. భారతదేశం గురించి ప్రార్థన చేయండి, ఇజ్రాయెల్ గురించి ప్రార్థన చేయండి, మీ కొరకు ప్రార్థన చేయండి. అందుకే సిలువలో 7 మాటలు పలికేటప్పుడు నా కొరకు మీరు, మీ కొరకు, మీ కుటుంబం కొరకు ప్రార్థన చేయండి. మీ ఇంట్లో మీ కుటుంబం ఎలా ఉందో మీకే తెలుసు.
నువ్వు కుటుంబ ప్రార్థన చేస్తున్నావా లేదా, లేదా నీ వ్యక్తిగతంగా నువ్వు మోకాలు వస్తున్నావా లేదా నీకు మాత్రమే తెలుసు, దేవునికి తెలుసు. నువ్వు ఎప్పుడో అనుకోవచ్చు చేద్దాంలే దేవుని దగ్గరికి వెళ్దాంలే, ఎప్పుడు వెళ్తావు దేవుని దగ్గరికి? ముసలోడైనాక కళ్ళు కానప్పుడా? బైబిల్ చదువుతా ఉంటే నాకు ఈ మధ్య వారం నుంచి సరిగ్గా కనపడతలేదు, కొద్దిగా కొంచెం మసక కనపడుతుంది. ఇంకా రాను చదువు కళ్ళు సరిగ్గా ఉన్నప్పుడే బైబిల్ చదవకపోతే మనం ఎప్పుడు చదువుతాం బైబిల్? ఈ జీవ గ్రంథమందు వేరే గ్రంథంలో నీ పేరుందా? ఒకటే. లేకపోతే ఈ టైంలో ఎంతోమంది ఎంజాయ్ చేస్తూ ఉంటారు, తాగేవాళ్ళు తాగుతూ, తినేవాళ్ళు తింటూ, మంచిగా చికెన్ మటన్ వండుకొని ఎంజాయ్ చేస్తున్నారు. కానీ మనం ఇక్కడికి వచ్చి ఇంతసేపు కూర్చొని దేని కొరకు మనం వచ్చినాం? ఈ లోకం మట్టుకైతే వేస్ట్. ఏదో ఈ లోకం మట్టుకు వచ్చినామా, చర్చికి వచ్చినామా, పోయినామా, సహవాసంలో ఏదో కొద్దిసేపు ఉన్నామా, లేకపోతే దేవుని సన్నిధిలో కొద్దిసేపు ఉన్నామా అంటే వ్యర్థం. బుద్ధి లేని కనికలు 10 మంది ఏం చేపడ్డారు అక్కడ 25వ అధ్యాయంలో. వాళ్ళు అడుగుతూ ఉంటారు, కనబడితే తీయండి 25వ అధ్యాయంలో. తలుపు వేసిన తర్వాత వాళ్ళు ఏమని అడుగుతున్నారు ఒకసారి చదువుదాం. 11వ వచ్చిన తర్వాత దానికి సంభాషణ ఉంటుంది. అంతటా తలుపు వేయబడెను. ఆ తరువాత మిగిలిన కన్యకలు వచ్చి అయ్యా అయ్యా మాకు తలుపు తీయమని అడగగా అతడు మిమ్మును ఎరుగనని మీతో నిశ్చయముగా. అప్పుడు వరకు కలిసి ఉన్న కన్యకలే, అప్పుడు వరకు నూనెతో ఉన్న కన్యకలే, అప్పుడు వరకు వెలిగింపబడిన వాళ్ళే, అప్పటి వరకు సహవాసంలో దేవుని పాటలు పాడిన వాళ్ళే, అప్పటి వరకు దేవుని సన్నిధిలో కలిసి ఉన్న వాళ్ళే. దేవుడు వచ్చేసరికి వాళ్ళు ఏం లేరు, సిద్ధపడి లేరు. నూనె కొనుక్కోవడానికి వెళ్ళిపోయారు, కర్రీ చేయడానికి వెళ్ళిపోయారు, ఎక్కడికో వెళ్ళిపోయారు. దేవుడు వచ్చినప్పుడు సిద్ధంగా ఉండాలి, నూనెతో నింపబడి ఉండాలి. నూనె అంటే జీవమైన వాక్యం, దేవుని వాక్యం, దేవుని మాటలు, దేవుని స్వరం నీ హృదయంలో సమృద్ధిగా, నీ గిన్నె నిండి పొర్లి పారునంతగా నీ హృదయంలో వాక్యంతో నింపబడి ఉండాలి. యేసుక్రీస్తు ఎప్పుడు వస్తాడో మనకు తెలియదు, ఏ జాములో వస్తాడో తెలియదు. ఆయన అర్ధరాత్రి వస్తాడో, తెల్లవారుజామున వస్తాడో, మధ్యాహ్నం వస్తాడో, ఎప్పుడు వస్తాడో తెలియదు. నీ తలుపు తట్టుచున్నాడు. దేవుడు నీతో సిద్ధంగా ఉన్నావా? నువ్వు తలుపు తీయడానికి సిద్ధపడుతున్నావా? వాక్యమే జీవమనే వాక్యాన్ని నీ హృదయంలో ఉంచుకుంటున్నావా? నిన్ను జీవింపజేసేది వాక్యం మాత్రమే. ఆయన రొట్టె తిని ఆయన రక్తము త్రాగువాడే నిత్య జీవం పొందుకొనును. ఆయన రక్తమును నువ్వు త్రాగుతున్నావా? ఆయన రొట్టెను తింటున్నావా? ఆయన జీవ ఆహారం నువ్వు భుజిస్తున్నావా? ఆయన తలుపు వేశాడంటే మళ్ళీ మీరెవరో నాకు ఇంకొక ఆన్సర్ కూడా ఉన్నదండి దేవుని దగ్గర. ఎంతసేపు దేవుని యొద్ద దేవుని తలుపు తీసినప్పుడు ఆయన నువ్వు చేర్చుకుంటే సరే. ఈ లోకంలో ఉన్నంతకాలమే అవకాశం. నువ్వు మరణించినవా, ఈ లోకంలో దేవుని చెంత చేరకుండా, దేవుని ఆహ్వానించకుండా, దేవుని హృదయంలో చేర్చుకోకుండా, ఆయన మాట వినకుండా నువ్వు మరణిస్తే ఎంతటి భయంకరమైన అగ్నిలో మనం పడతామో మనకు తెలుసు కదా. ధనవంతుడు లాజరు హిస్టరీ మనకు తెలుసు కదా. ధనవంతుడు అంటున్నాడు, ప్రభా సరే నేను పడితే పడ్డా, ఈ అగ్నిగుండంలో నేను తప్పు చేసినా పడ్డా, ఒక్కసారి లాజర్ను ఎక్కడ పంపించమంటాడు? నాకు ఇంకా అన్నదమ్ములు, నా ఫ్యామిలీసు, నా బంధువులు చాలా మంది ఉన్నారు. వాళ్ళకి ఏం చేయాలంట? ఇప్పుడు వాక్యం చెప్పమని పంపించు. ఎప్పుడు? ఆల్రెడీ టైము అయిపోయినది. సువార్త ఉన్నప్పుడే, దేవుని భక్తులు నీతో మాట్లాడినప్పుడే, దేవుని వాక్యం నీతో మాట్లాడినప్పుడే, ఆయన స్వరం నీతో మాట్లాడినప్పుడే నువ్వు సరి చేసుకో. నువ్వు సిద్ధంగా ఉండు. రా, పాటలు పాడడానికి వేగరంగా రా. దేవుని సహవాసంలో పాల్గొనే భారం భరించు. నీ జీవితం నలిగిపోవాలంటే అక్కడ ఏమో పట్టణం అంటాడు, నువ్వు నలగగొట్టబడాలి, సహవాసంలో విరగగొట్టబడాలి, శ్రమ చేయాలి, సహవాసంలో పాలు పొందుకోవాలి. అది దేవుని చిత్తం కాదు. నువ్వు దేవుని సన్నిధిలో ఎప్పుడో వస్తావని దేవుని చిత్తము కానే కాదు అని నేను చెప్పిన మాటలు కాదు. ప్రకటన గ్రంథంలో యెహోవా భక్తుడికి దేవుడు ఆయన బూరతోని వంటి స్వరం వినిపించి చెప్తున్న మాటలు
సహవాసంలో పాల్పంచుకోవాలని, మీ హృదయం నలుగుబట్టబడాలని, అనుదినము ఆయన సన్నిధిలో, అనుదినము ఆయన కృపలో, అనుదినము ఆయన సన్నిధిలో నిత్యము స్తుతించాలి. పరలోక పట్టణంలో ఏముంటుందండి? వంట చేయడం ఉండదు, గిన్నెలు కడగడం అసలే ఉండదు, ఇల్లు ఊడ్చే కార్యక్రమం అసలే ఉండదు, బట్టలు ఉతికే కార్యక్రమం అసలే ఉండదు. పరలోక రాజ్యంలో ఒకటే ఉంటుంది, నిత్యము పరిశుద్ధులతో స్తుతి 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 స్తుతి. ఒకసారి చెప్పండి, స్తుతి 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 స్తుతి. ఆరాధనలో చేతులెత్తి ప్రార్థన చేయమంటే అంతసేపు చేస్తాం మనం, 2 నిమిషాలు 3 నిమిషాలు అయ్యేసరికి మన పని అయిపోతుంది. పరిశుద్ధ ఆ పరలోక పట్టణంలో ఎప్పుడు దూతలతో స్తుతి 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 స్తుతి. మనం ఇక్కడ సిద్ధపడాలి. ఆయన సన్నిధిలో సమయం దొరికితే చాలు ప్రార్థన చేసే వాళ్ళంగా ఉండాలి. కొంత సమయం దొరికితే చాలు, మనకు పనులు ఉంటాయి ఉండవని చెప్పను, డ్యూటీ ఉండని చెప్పను. మీకు డ్యూటీ లేని సమయంలో ఎప్పుడు ప్రార్థన చేయడానికి మీరు సిద్ధపడాలి. ఆయన స్వరం వినడానికి మీరు ముందుకు రావాలి. కొన్ని మాటలు చదువుకుందాం. లూకా సువార్త 12వ అధ్యాయం 29వ వచనం నుంచి కొన్ని మాటలు చదువుకుందాం. లూకా సువార్త 12:29 నుంచి. ఏమి తిందమో ఏమి త్రాగుతామో అని విచారింపకుడి. ఏమి తిందమో ఏమి త్రాగుతామో అని విచారింపకుడి. అనుమానము కలిగి ఉండకుడి. ఈ లోకము జనులు వీటన్నిటినీ వెతుకుదురు. ఇవి మీకు కావలసి ఉన్నవి అని మీ తండ్రికి తెలియను. మీరైతే ఆయన రాజ్యమును వెతుకుడి, దానిలో కూడా ఇవి మీకు అనుగ్రహింపబడును. ఆమేన్. హల్లెలూయా హల్లెలూయా. హల్లెలూయా. చదవరండి వాక్యం ఏమనుంది దాంట్లో. మీరు దేన్ని ఎత్తుకొద్దు అంటున్నాడు? ఏమి తిందుమో ఏమి త్రాగుదమో అని అసలు విచారణ చేయొద్దన్నాడు. ఈ రోజుల్లో పరలోక రాజ్యంలో ఎలా ఉండాలనేది వదిలేసి ముందు ఎలా బతకాలి, డబ్బులు దాచి పెట్టుకోవటమో లేకపోతే ఇల్లు కొనుక్కోవటమో ఎల్ఐసి దాంట్లో జమ చేసుకోవడం, సరే ప్రతి మనిషికి అవసరమైన విషయాలు. ఇవన్నీ మనం ఎందుకు చేస్తున్నాం? ముందు జాగ్రత్త కొరకు చేస్తున్నాం, అవునా కదా? మనం ఏది దాచిపెట్టుకున్నా, ఏది కొనుక్కున్నా, ఏది ఉంచుకున్నా, ఏది మనం పాకెట్లో పెట్టుకున్నా భావి తరాల కోసం, మా పిల్లల కోసం, పిల్లల కోసం, లేకపోతే మన కోసం. ఇంకా కానీ దేవుని కోసం ఏం చేస్తున్నాం మనం? దేవుని కొరకు పరలోక రాజ్యంలో ఏం దాచిపెడుతున్నాం? దేవునికి మన కొరకు పరలోక రాజ్యంలో మనం ఏం స్థిరపరచుకుంటున్నాం? దేవుడు వెళ్ళేటప్పుడే చెప్పాడు, నేను వెళ్తున్నాను, నేను తిరిగి వస్తాను, నేను వెళ్తున్నాను, మీ కొరకు ఇండ్లు సిద్ధపరచడానికి నేను వెళ్తున్నాను, మీ కొరకు ఒక గృహం ఏర్పరచడానికి నేను వెళ్తున్నాను. ఆ గృహం పూర్తి అవ్వంగానే మరలా ఒకానొక రోజు ఆయన స్వరం వినపడుతుంది. సమాధిలో ఉన్న వాళ్ళు తిరిగి, హల్లెలూయా, సమాధులు భద్రమవుతాయి, సమాధులు తెరవబడతాయి, దేవుడు తలుపు తడతాడు. ఎవరైతే సిద్ధపడి ఉంటారో, ఆయన కొరకు వేగిరపడి ఉంటారో, ఈ లోకంలో ఆయన జీవవాక్యం పట్టుకొని ఆయన స్వరం వింటూ ఆయన జీవవాక్యాన్ని మన హృదయంలో గిన్నె పొరినట్టు సిద్ధపరచుకుంటారో, ఆయనతో సవాసం కలిగి ఉంటారో, ఎక్కడికి వెళ్తారంటే ఆయనతో పాటు ఆ పరలోక రాజ్యంలో మేఘారుడై ఆయన వస్తున్నప్పుడు మనం కూడా ఎదుర్కొనటకు సిద్ధపడి ఉండుడి. ఆయన ఎదుట నిలబడటానికి మీరు సిద్ధపడి ఉండుడి. ఏమి తిందమో ఏమి తాగదో విచారణ చేయకు. ఈ రోజుల్లో ప్రతి ఒక్కరి పెద్ద భారం అయిపోయింది. ఎలా ఉండి బతకాలి, మాకు జీతం సరిపోవట్లేదు, మాకు అది సరిపోవట్లేదు, ఇది సరిపోవట్లేదు, ఇవన్నీ నథింగ్. మొత్తం మీరు దేవుని రాజ్యాన్ని అవన్నీ మీకు దొరుకుతాయి. మీరు ఇది వదిలేసి మీ ప్రయాస పడుతున్నారు. నేను దానికి నేను తప్పు పట్టను, కానీ అంతకంటే ముందుగా మీరు దేవుని రాజ్యాన్ని ఎతకండి, దేవుని నీతిని ఎతకండి. అప్పుడు దేవుడు సమస్తం మీకు ఇస్తాడు. దేవుడు కూర్చుంటాడు. మీకు ఏం కావాలో దేవుడికి తెలుసు. నువ్వు పాటలు పాడగలవా? ముందే రా. వాక్యం చెప్పగలవా? వాక్యం చదవగలవా? ముందే సిద్ధపడు రా. దేవునితో ముందే మాట్లాడు. ప్రభువా, నేనేం చేయాలి? నీ చిత్తం ఏమిటి? ఆయన చిత్తం లేనిది మనం ఏమి కూడా చేయలేం. మనం పాటలు పాడాలన్నా దేవుని చిత్తం ఉండాలి.
నీ హృదయాన్ని శుద్ధి చేసుకోవాలి. అందుకే ప్రసంగ గ్రంథంలో అంటాడు, నువ్వు దేవుని మందిరంలోకి వెళ్ళినప్పుడు ఒకసారి నీ హృదయాన్ని పరీక్షించుకో. నువ్వు ఎలా ఉన్నావు? దేవుని వాక్యం ఏం చెప్తుంది? దేవుని మాటలు ఏం చెప్తున్నాయి? దేవుని మాటలు ఏం హెచ్చరిస్తున్నాయి? నువ్వు ఎలా జీవిస్తున్నావు? ఎలా ఉంటున్నావు? దేవునితో నువ్వు సహవాసం కలిగి ఉన్నావు. అక్కడ చదువుతావు కొన్ని మాటలు. మీకు రాజ్యము అనుగ్రహించుటకు మీ తండ్రికి ఇష్టమైనది మీకు కలిగిన వాటిని అన్నిటిని అమ్మి ధర్మము చేయుడి. పాత గిలిని సంచులను పరలోకమందు అక్షయమైన ధనమును సంపాదించుకొనిడి. అక్కడ దొంగరాడు చిమ్మట కొట్టడు. ఇక్కడ చెప్తాడు కింద ఏం మాటలు చెప్తాడు చూడండి, ఎంత ఇష్టమైన మాటల. మీకు కలిగిన వాటిని అమ్మి బా. ఈ వాక్యాలు మనం ఎవరు చేయలేము కదా. పరలోక రాజ్యం చేరాలంటే మీకున్న వాటిని అమ్మి ధర్మం చేయాలి. యేసు ప్రభు దగ్గరికి ఒక యవనస్తుడు వచ్చాడు, ప్రభువా పరలోక రాజ్యం చేరాలంటే ఏం చేయాలి ప్రభువా అని వచ్చి కూర్చున్నాడు. చెప్తున్నాడు యేసు ప్రభు, నువ్వు బాప్తిసం పొందాలి, రక్షణ పొందాలి, మారు మనసు పొందాలి, వాక్యం చదవాలి, చర్చికి వెళ్ళాలి, సువార్త చేయాలి, సహవాసం చేయాలి. ఓకే, ఇవన్నీ ఉన్నాయి ప్రభు. ఏమున్నాయండి? అన్నీ ఉన్నాయి. చివరికి ఏం చెప్పాడు? నీకున్న ఆస్తిని అమ్మేసి. ఆ సహోదరుడు ఉన్నాడు యేసు ప్రభు దగ్గర, ఉన్నాడండి. దేవుని రాజ్యం అంత ఈజీ కాదు. అందుకే ప్రభు చెప్తున్నాడు, ఇరుకు ద్వారమున ప్రవేశించు, నాశనముకు పోవు ద్వారం అనేకం. నిన్ను నాశనం చేయడానికి, నాశనం త్రోవలు నడపడానికి సాతానుడికి అనేక మార్గాలు ఏర్పాటు చేస్తూ ఉంటాడు, కల్పిస్తూ ఉంటాడు. నువ్వు దేవునికి మందిరం బయలుదేరినప్పుడు ఆనందం చెప్తా ఉంటాడు. తల్లిదండ్రుల ద్వారా, పిల్లల ద్వారా, బంధువుల ద్వారా, భర్త ద్వారా, స్నేహితుల ద్వారా నీకు ఎన్నో ఫోన్లు రావచ్చు, అప్పుడే పనిపడవచ్చు. వీటన్నిటిని పక్కన పడేయండి, దేవుడే చూసుకుంటాడు. దేవుడే నీతో మాట్లాడతాడు, వాళ్ళతో మాట్లాడతాడు. దేవుని రాజ్యం మనం చేరాలంటే ఈ లోకంలో చాలా కఠినమైన పరిస్థితులు మనం ఎదుర్కోవాలి, సిద్ధపడాలి. ఒక చిన్న మాట ఎగ్జాంపుల్ చెప్తాడు, ఏమనుకోమాకండి. ధనవంతుడు పరలోక రాజ్యం చేరాలంటే ఒంటె సూది బెజ్జములైనా దూరుతుందంట. అవునా కదా? బైబిల్ ఉందనేది మాట. ఒంటె సూది బెజ్జములైనా దూరుతుంది, కానీ ధనవంతుడు పరలోక రాజ్యంలో చేరుట అసంభవం. మీరు ఏ విధంగా ఉండాలనుకుంటారో మీరే గుర్తుంచుకుంటారు. మీరే దేవుని అడగండి. ఇవి కొంతసేపు కన్నబడి అంతలోనే మాయమయ్యే ఆవిరి వంటిదిరా ఈ జీవితం. లోకాన కాదేది శాశ్వతం. కొంతసేపు కన్నబడి అంతలోనే మాయమయ్యే ఆవిరి వంటిదిరా ఈ జీవితం. లోకాన కాదేది శాశ్వతం. యేసే నిజ దేవుడు, నిత్య జీవం ఇస్తాడు, మరణమైన జీవమైన నిన్ను విడువడు. యేసే నిజ దేవుడు, నిత్య జీవం ఇస్తాడు, మరణమైన జీవమై నిన్ను విడువడు. మరణమైన జీవమైన నిన్ను విడిచిపెట్టే దేవుడు కాదు మన దేవుడు. నిన్ను వదిలిపెట్టే దేవుడు కాదు మన దేవుడు. దేవుని మాటలు వినే విధంగానే మనం ఉండాలి. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆ ఒక్క మాట దగ్గర ఆగిపోయినా టైం అయిపోయింది. గుర్తుపెట్టుకోండి, ఆయన మాట, ఆయన స్వరం. అపోస్తలుడైన పౌలు ఎన్నిసార్లు విన్నాడండి? అపోస్తలుడైన సౌలు దేవుని స్వరం ఎన్ని మాటలు విన్నాడు? ఆయన ఎన్ని హత్యలు చేసినా, ఎన్ని చేసినా దేవుడు ఒకటేసారి పిలిచాడు. ఒకటేసారి, సౌలా నువ్వు నన్ను. దేవుని పిలుపుకి ఏం చేశాడండి? ఏం చేశాడు? లోపడ్డా? మళ్ళీ వస్తాలే ప్రభు అన్నాడా? లోపడ్డా? ఒకే ఒక్క మాట, దేవుని స్వరం విన్నాడు, దేవుని మాట విన్నాడు. వదిలేశాడు మొత్తం. హత్యలు,
ఆయన చేసే పని మొత్తం వదిలిపెట్టి ఎక్కడికి వచ్చాడండి? మొదట ఆయన రాజ్యాన్ని పట్టుకున్నాడు, ఆయన నీతిని పట్టుకున్నాడు. వదిలిపెట్టాడా? అందుకని అపోస్తలుడైన పౌలు ఎన్ని పత్రికలు రాశాడు, ఎన్ని సువార్త పత్రికలు రాశాడు, ఎన్ని సంఘాలకు సువార్త చెప్పాడు. అపోస్తలుడైన పౌలు సువార్త చెప్తుంటే 2000 మంది బాప్తిసం తీసుకున్నారంట. ఏమైంది దేవుని బిడ్డలారా, నువ్వు నేను అలాంటి వాళ్ళమే, మనుషులమే, మానవులమే, సహోదరులమే. దేవుడు నిన్ను పిలుస్తూ ఉన్నాడు, నీతో మాట్లాడుతూ ఉన్నాడు. ఆయన స్వరం నువ్వు వింటున్నావా? విను. నేను ఎక్కడో దేవుడు ఆయన జీవ కిరీటం ఉంచబడుతుంది. ఆయన సిద్ధపరుస్తాడు, మంచి జాబ్ ఇస్తాడు, ఆశీర్వంతులుగా ఆశీర్వాదంగా నిలబెడతాడు. ఆయన దాని స్వరం విన్నప్పుడే నోవాహుకి దేవుడు చెప్తాడు, ఓడ కట్టేటప్పుడు డోరు తీసాడా వేశాడా? నోవాహు ఎంతో మందికి సువార్త చెప్పాడు. యేసుప్రభు చెప్పాడు, ఒక వర్షం వస్తుంది, మిమ్మల్ని అందరినీ నాశనం చేస్తాను, మీరు సిద్ధపడమంటే నోవాహు ఊరుకున్నాడా? ప్రజలందరూ సువార్త చెప్పాడు, ప్రజలందరితో మాట్లాడు, వాక్యం చెప్పాడు, దేవుని కళ చెప్పాడు, దేవుని దర్శనం చెప్పాడు, దేవుని ఆజ్ఞ చెప్పాడు, సువార్త ప్రకటించాడు. ఎవరు దేవుని మాటలా, ఎవరు అంగీకరించలా. ఆయన వెర్రివాడు అన్నారు, వీడికి బుద్ధి లేదన్నారు. ఇంకొకరమ్మ, వీడు నేల మీద ఓడగడుతున్నాడు దేవుడు అంట, చెప్పాడంట, ఎగతాళి చేశారు. ఒకనొక రోజు రానే వచ్చింది. వర్షం స్టార్ట్ అయింది, చినుకులతో స్టార్ట్ అయింది, తుప్పలతో స్టార్ట్ అయింది, వర్షం మెల్లగా స్టార్ట్ అయింది. నోవాహుతో దేవుడు మాట్లాడాడు, నోవాహు నేను చెప్పినట్టు చెయ్యి. ఒక్కొక్కటి ఓడలు ఎక్కింపబడ్డాయి. ఓడ డోరు ఎవరు మూసారండి? తీయటమే నీ వంతు, దేవుని నీ హృదయంలోకి ఆహ్వానించడమే నీ వంతు, ఆయన నీ హృదయంలో చేర్చుకోవడం వరకే నీ వంతు. యేసువాడు, తలుపు వేసేవాడు దేవుడే. నిన్ను ఎక్కడ ఉంచాలో, ఏ స్థితిలో ఉంచాలో, ఎలా నిలబెట్టాలో ఆయన చిత్తము దేవునికి మాత్రమే తెలుసు. కానీ నువ్వు సిద్ధపడి దేవునితోనే ఉండు. అని ఎప్పుడు మాట్లాడతాడా? ఆయన తలుపు ఎప్పుడు తీయాలా, ఆయనతో ఎప్పుడు నా సవాసం చేయాలా అని దేవుడు. ఒకవేళ నువ్వు తీస్తే దేవుడు నీతో సవాసం చేస్తాడు, నీతో భోజనం చేస్తాడు, నీతో కలిసి ఉంటాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, జలప్రళయం వచ్చింది, ఓడ లేపబడుతుంది. ఎంతో మంది వచ్చి ఎంతో పద్దినాడు ఉంటారు నోవాహుని, ఎన్నో చెప్పుంటారు, అయ్యా నేను నీతో పాటు లేమా, నీతో పాటు ఉండలేమా. కానీ అది నా చేతిలో, నోవాహు చెప్పాడు, అది నా చేతిలో. దేవుని బిడ్డలారా, దేవుని రాక వచ్చినప్పుడు కూడా ఈ లోకంలో మనం ఎలా ఉన్నాం? సంపాదించుకునే స్థితిలో ఇంకా పోరాడుతున్నామా? దేవుని కొరకు పోరాడుతున్నామా? ఈ లోకంలో దేని కొరకు మనం ప్రయాసపడుతున్నాం? దేవుని మాటకి వినడానికి మనం సిద్ధపడుతున్నామా? ఒక చిన్న మాట చెప్పి ముగిస్తాను. మత్తయి సువార్త 5వ అధ్యాయంలో వీళ్ళందరూ వచ్చి అడుగుతున్నారు, ప్రభువా మేము మీ కొరకు మేము అద్భుతములు చేశాము, వాక్యం పంచుకున్నాము అనే మాట కనపడుతుంది. సరే చదువుతుంది. అక్కడ యేసు ప్రభు వచ్చి శిష్యులు అడుగుతారు, మేము ఎందుకు ఈ విషయం చేయలేకపోతున్నామంటే దేవుని కార్యం వాడదని. చిన్న లేచి నిలబడండి, చిన్న ప్రార్థన చేసి ముగిస్తానే వాక్యం. దేవునితో పాటు ఆయన సన్నిధిలో ఆయన ఈరోజు అల్పుడైన జ్ఞాపకం చేసుకొని ప్రభు మనతో మాట్లాడిన మాటలు, సహోదరుడుగా ఆయన నా ద్వారా మాట్లాడిన మాటలు, ప్రభు నీకు ఆయన మాటలు వినపడితే, ఆయన స్వరం నువ్వు వినగలిగితే, ఆయన వాక్యం నీకు హృదయం తడితే, ఇంకా నువ్వు ఏ స్థితిలో ఉన్నావు జ్ఞాపించుకొని దేవునికి ప్రార్థించేద్దాం. హల్లెలూయా. ప్రభువా నేను ఈ స్థితిలో ఉన్నాను, నేను రక్షణ పొంది ఎన్ని సంవత్సరాలు అయింది ప్రభువా, నేను నీకు లోబడి ఉన్నాను, లోబడి లేనో నీకో తెలుసు. దేవునికి ప్రార్థించండి, ఒక్క నిమిషం ప్రార్థన చేయండి, అడగండి దేవుణ్ణి. నువ్వు ఏ స్థితిలో ఉన్నావు? దేవునికి ఇంకా దూరంగా ఉన్నావా? సమీపంలో కనబడతలేదా దేవునికి? ఆయన తలుపు తట్టినప్పుడు నువ్వు ఎక్కడో పరుండి, ప్రభువా నేను ఇంకా లేగలేను, ఇంకా నేను ముందుకు చేయి చాపలేను, నేను సిద్ధపడలేదని దేవుడు చెప్తున్నావా? దేవుడు నిన్ను అడుగుతున్నాడు, నీతో మాట్లాడుతున్నాడు, సిద్ధపడు. ఆయన స్వరం విని తలుపు తీయి. అగ్ని మండించు నాలో, అగ్ని మండించు, అగ్ని మండించు ప్రభువా, నాలో నీ అగ్ని మండించు ప్రభు. నీ వాక్యంతో మమ్మల్ని నింపు, నీ సత్యమైన వాక్యం మాలో మా హృదయంలో నింపు, మమ్మల్ని దర్శించే దేవుడు. పరిశుద్ధాత్ముడా
అగ్ని మండించు, నాలో అగ్ని మండించు పరిశుద్ధాత్ముడా. అగ్ని మండించు, నాలో అగ్ని మండించు, అగ్ని మండించు, నాలో అగ్ని మండించు. ప్రభువా నీ ఆత్మశక్తితో మమ్మల్ని నింపు, నీ వాక్యమనే ఆత్మతో మమ్మల్ని నింపు ప్రభువా. మొత్తం నీ రాజ్యాన్ని నీతిని ఎదిగే బిడ్డలకు మమ్మల్ని సిద్ధపాటు చేయి. మమ్మల్ని ఎన్నుకో, నీ చిత్తము ఏమైనా దేవా, నీ వినికిడిలో మేము ఏమి ఉన్నామో ప్రభువా మేము ఉన్నాం. నీ సవాసంలో పాలు పౌచులో మేము ఉన్నాం ప్రభు. నీ భారము మోయడానికి మేము సిద్ధపడి ఉన్నాము ప్రభు. నీ సన్నిధిలో నలగగొట్టడానికి మేము సిద్ధపడి ఉన్నాం ప్రభు. అగ్ని మండుచున్నదే, పొద కాలిపోలేదుగా, ఆ అగ్నిలో నుండి నీవు మోషేను దర్శించినావే. మోషేను దర్శించిన దేవుడు ఈరోజు నీతో మాతో మాట్లాడుతూనే ఉన్నాడు. మోషే భోగ భాగ్యాలు అనుభవించడానికి సిద్ధంగా లేడు, వాటన్నిటిని త్రోసివేశాడు. దేవుని కాడి వేయడానికి ఆయన సిద్ధపడ్డాడు, లోబడ్డాడు. ఆయన ఈ లోకం నుంచి పారిపోయాడు. ఆయన దేవుని శిలువను ఎత్తుకోవడానికి సిద్ధపడి ఉన్నాడు. మోషే ధనవంతుడు, రాజభవన్లో పెరిగిన వాడు. ప్రభువా మా జీవితాన్ని జ్ఞాపకం చేసుకుంటున్నావు. నువ్వు మమ్మల్ని ఎన్నో రోజులు తడుతూ ఉన్నావు, ఎన్నో సందర్భంలో మాతో మాట్లాడుతూ ఉన్నావు ప్రభువా. మేము నిన్ను గ్రహించలేకపోతూ ఉన్నాం ప్రభువా. ఈ సన్నిధిలో వేగంగా తలుపు తీసేపటి సిద్ధపరిచే ప్రార్థన చేద్దాం. హల్లెలూయా, 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 హల్లెలూయా. ఏసీసీ అలాగే నిలబడి ఉండగా మనం పాట పాడుకుంటూ కానుకలు సమర్పించుకున్నాం. మాట్లాడుతున్న సహోదరి సుహాసిని సిస్టర్ ముందుకు వచ్చి ఒక పాట పాడుతుండగా కానుకలు సమర్పించుకున్నాం. హల్లెలూయా, హల్లెలూయా. యేసయ్యా నిన్ను ప్రేమించేదను, యేసయ్యా నిన్ను స్తుతించేదను, యేసయ్యా నిన్ను ఆరాధించును, యేసయ్యా నిన్ను ఘనపరచెదను. గాఢాంధకారపు చీకటిలో నేనుండినప్పుడు నన్ను పిలిచినావు, నీ వెలుగులోనికి నడిపించి నీ అగ్నితో నన్ను రగిలించినావు. అజేయుడా, విజేయుడా, జయవీరుడా, నా జయశీలుడా, అజేయుడా, విజేయుడా, జయవీరుడా, నా జయశీలుడా, యేసయ్యా